అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి మధ్య మతి భ్రమించింది. ఆయన అధికారాలు ఏమిటో ఆయనకి తెలియడం లేదు. గతంలో కూడా పిచ్చి కుక్కలా రెచ్చిపోయాడు హోంమంత్రి మీద. నేను గనక హోంశాఖ తీసుకుంటే ఇలా ఉండదని చెప్పి అతని పరిధి దాటి మాట్లాడుతున్నాడంటే అతనికి మతి భ్రమించిందని పోయిన సంవత్సరం అనుకున్నాం. కానీ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా తెలంగాణ వెళ్లి తొడలు చరుస్తూ మీతాలు తిప్పుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడంటే తెలియమనాలి. ఇతనికి మతి భ్రమించండి చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇకపోతే గతంలో హోమ్ మినిస్టర్ మీద రెచ్చిపోయాడు. నేను కనుక హోమ్ మినిస్టర్ తీసుకున్నానంటే నీ అంత చూస్తాను అని ఏమేమో మాట్లాడాడు. అతను ఏమనుకుంటున్నాడు? అతడు అద్దములో చూసుకొని ఏమేమో ఊహించుకుంటున్నాడు. సినిమా అనుకుంటున్నాడు పిచ్చి వెధవ. ఇకపోతే గతంలో ఈ వెధవ ఏమి మాట్లాడాడు అన్ని ఒక్కసారి విందాము. ఇతనికి మంచి చెడ్డ విచక్షణ ఏమీ ఉండదు. ఇతడు ఒక పెద్ద ఊసరవల్లి. క్షణము రంగులు మారిపోతుందనడానికి ఇవే ఉదాహరణ. మొదలు పెట్టింది సొల్లు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను. మంత్రి మీరు, హోమ్ మినిస్టర్ మీరు. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని. హోం మంత్రి మీరు బాధ్యత వహించండి. నేను హోం శాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. మీరు నిశ్చలంగా ఉండండి, ఏం చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నీకు మతి భ్రమించింది. ఎందుకంటే నువ్వు పూటకొక వేషం వేస్తావు. నీ జీవితమే సినిమా అంటావు. నీ బతికే సినిమా కాదు. నువ్వు పరిపాలనలో కూడా నువ్వు సినిమా చూపిస్తున్నావు. క్షణము రంగులు మారుస్తున్నావు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలుంటే పిచ్చి కుక్కలా ఢిల్లీ వెళ్ళిపోయేదో తొక్కలో మీటింగ్ పెట్టుకొని నువ్వు నీ యొక్క జన సైనికులతో సొల్లు కార్చుకున్నావు. మరి యొక్క మహిళా ఆవేదన నీకు వినపడడం లేదా? కడుపుకు అన్నం తిన్నావా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక్కసారి విను. నువ్వు పోలీస్ ఆఫీసర్ నీ ఇష్టమంతుడు చేస్తావేంటి? ఒక్కగానో ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన పారేసి తెల్లారి తీసుకెళ్లి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేడు సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లలు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లల్ని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించిండంటే ఏదేదో అంట కడుతున్నారు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ మహిళ యొక్క ఆవేదన. వీళ్ళ అబ్బాయిని తీసుకుని ఈ సిఐ నాగరాజు గారు లాకప్ డెత్ చేసేసి అతన్ని లాకప్ లో చంపేసి ఆ యొక్క బాడీని తీసుకెళ్లి కృష్ణా నదిలో దహనం చేసేసాడంటే వీడిది మనిషి జన్మ? వీడి చేసిన పనులు మరి పవన్ కళ్యాణ్కి కళ్ళు కనపడడం లేదా? చెవులు వినపడడం లేదా? మైండ్ పోయిందా? మతి భ్రమించిందా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ఇకపోతే అబ్బాయి నేరస్తుడు కావచ్చు, నేరస్తుడిని చంపే అధికారం వీడికి ఎక్కడ ఇచ్చారు? అంటే రాష్ట్రంలో పరిపాలన ఉందా లేదా నువ్వు చెప్పాలి పవన్ కళ్యాణ్. నువ్వు మనిషి ఎత్తితే చెప్పాలి. గతంలో నువ్వు ఎంతో ఓవరాక్షన్ చేశావు. ఒక షిప్ ఎక్కేశావు, షిప్ అన్నావు. ఆ బియ్యమన్ని సీజ్ చేసేస్తున్నారు అన్నావు. రకరకాలుగా మాట్లాడావు. నీ అధికారాలు ఏమిటో నీకు తెలియదు, నీ పరిధి ఏంటో నీకు తెలియదు. నువ్వు ఓవరాక్షన్ చేసినట్టుగా, సినిమాల్లో ఓవరాక్షన్ చేసినట్టుగా ఎంత కాలం భరించాలి ప్రజలు? నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది పవన్ కళ్యాణ్. Struggling to get into the ship. దానికి చేయగలను, మీరు దాన్ని చేయలేకపోతాం. దట్ షోస్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. ఐ వెయిటెడ్ ఫర్ 6 months. షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు. అక్కడ నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నీ అమ్మ 3. నాకేం సరదా నాకు క్షమాపణ చెప్పడం? జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్ లో క్షమాపణ చెప్పాడు. మనం నేర్చుకోవాల్సింది. 110 సంవత్సరాల తర్వాత జపాన్ నుంచి పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వాళ్ళు క్షమాపణలు ఆచితూచి చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పాలకుల తప్పులు ఎత్తి చూపే తొందరలో తనకు ఎటువంటి సంబంధం లేని విషయంలో తలదూర్చి నేను క్షమాపణ చెప్తున్నాను అంటారు. మీకు ఏం సంబంధం లేని క్షమాపణ చెప్తారు? క్షమాపణ తప్పు చేసిన వాళ్ళు చెప్పాలి. మీరు బాధ్యత గల నాయకులైతే నిజ నిర్ధారణ కమిటీ వేయమని అడగాలి. బాధ్యులను గుర్తించాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఇవేవి చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క అధికారం అనుభవిస్తూ ఇంకొక పక్క ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు. ఆయన కూటమిలోంచి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు గౌరవిస్తారు. పవన్ కళ్యాణ్ తీరు టీడీపీకి నష్టం చేస్తుంది. ఆయన కూటమి ధర్మాన్ని పాటించకుండా తన ఇమేజ్, తన పార్టీ ఇమేజ్ పెంచుకుంటున్నారు. ఇందులో భాగంగా టీడీపీ పాలనలో లోపాలను వెతికి పట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు తాను రాజకీయంగా ఎదుగుతూ ఇట్లాగే టీడీపీని అప్రతిష్టపాలు చేసేట్లయితే 4 ఏళ్ల తర్వాత విడిపోవడం కన్నా ఆయన్ని కూటమి నుంచి ఇప్పుడే పంపించేయడం శ్రేయస్కరం.
మీరు చెప్పింది నిజమే సార్. ఈ పవన్ కళ్యాణ్ ని ఈ యొక్క కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి మెడ పట్టి బయటికి తోసేస్తే గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుపడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నాడు. ఇతడు ఒక నయ వంచకుడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు తమరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి జన సైనికులందరూ చేస్తున్నారు. ఎప్పుడు అవుతారు కొంచెము చెప్పండి. ముఖ్యమంత్రి అవ్వలేదు చావు కొట్టేసరి ఈ మధ్యన. అసలు ఈ సభాముఖంగా నేను మీకు ఒక చెప్పదలుచుకున్నా, మనకి ఎక్కడ ఉంది పార్టీ నడపడానికి శక్తి? అంత కష్టం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఇష్టానికి మీరు మాట్లాడేసి తప్పించుకున్నామంటే ఎందుకని చెప్తున్నానండి, నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు పోగొట్టుకోవడానికి ఏముంటుంది, మీరంతా రాబట్టుకోవడానికే కదా ఉండేది. ఎన్ని రకాల ప్యాకేజీలు రాబట్టుకున్నారు, మీరెందుకు పోగొట్టుకుంటారు పవన్ కళ్యాణ్ గారు? మీకు సిగ్గు లజ్జ లేదు కదా? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మీ జన సైనికులు ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారని నాకు తెలిసింది. నిజమా కాదా కొంచెం చెప్పండి. నన్ను ఎంత తిట్టారంటే ఇంక మీరు నన్ను తిట్టలేనంత. నన్ను ఎంత తిట్టారంటే ఇంక మీరు నన్ను తిట్టలేనంత. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మీ జన సైనికులు తిట్టినా గానీ మీకు సిగ్గు లజ్జా లేదు కదా? అయినా గానీ మీరు తిట్టినని తిట్లు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు తిట్టుండడు కదా? మరి నీది నోరా లేక మలద్వారమో? ఒక్కసారి మీ చుట్లను మీరే వినండి. పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా తిడతారో మీరు. తప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. నన్ను ఎంత బద్నాం చేశారని మీరు బద్నాం చేయలేను అంత. పవన్ కళ్యాణ్ గారు తప్పు మాట్లాడకండి. మిమ్మల్ని జన సైనికులు ఎందుకు బదనాం చేస్తారు? మీరు బదనాం చేసినట్టుగా ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఇంత నీచమైనటువంటి బూతులు మాట్లాడి ఉండడు. నీ ఎంత దుర్మార్గుడు, నీ బతుకు చెడ, నీది నోరా లేకపోతే మలద్వారం అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. అసలు మీరు ఎన్ని రకాలుగా నన్ను హింసించారంటే, నా క్యారెక్టర్ అసాసినేషన్ మీరు ఎంత ఇదిగా, నేను ఎదురు మాట్లాడాలంటే మీరు ఇళ్లలోంచి పారిపోతారు. నా గొంతు అంత బలమైన గుర్తుపెట్టుకోండి. మీరు కడుపుకు అన్నం తింటున్నారో లేక అదే తింటున్నారో నాకు తెలియదు కానీ జన సైనికులు మిమ్మల్ని ఎందుకు తిడతారు పవన్ కళ్యాణ్ గారు? మీకొచ్చినన్ని బూతులు ఒకటా రెండా మూడా? మనిషి జన్మ అనేది ఒక్కసారి గుండె మీద చెయ్యేసి ఆలోచించుకో. నీ బతుకులో ఎన్ని బూతులు తిట్టావో, ఎక్కడికెళ్ళినా వివాదమే కదా. నీ జీవితం అంతా వివాదమే. నీది ఒక బతుక. ఎంత లోపల నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఒక్కొక్కడి గురించి తోలు ఒలిచేసే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక్కొక్కడు, అంత ఉంటుంది అలా. కానీ నేను ఎందుకు మాట్లాడినంటే మా బండ్ల గణేష్ లాగా, నాకు ప్రొడ్యూసర్ లాగా అన్నాను. ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కరికి. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి మీరు, మీ నాన్నగారు, మీరందరూ తోళ్ల వ్యాపారం చేస్తుంటారు. మీ నాన్నగారు నీతో బాగా తోళ్లు తీయించుంటారు. మేక చర్మాలు, దున్నపోతు చర్మాలు అన్ని తీయించారు కాబట్టి మాటకి తొక్కి నార తీసేస్తా, తొక్కు తోలు తీసేస్తా, డాష్ తీసేస్తా, నా డాష్ తీసేస్తానని చెబుతున్నావంటే నీది ఒక జన్మ. చెప్పు, ఆలోచించుకో. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఎందుకు చెప్తా అంటే అసలు ఎంతని కూడా పెట్టుకుంటూ వదిలేదు. కానీ నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే, యాజ్ వీఆర్ బిల్డింగ్ అన్ ఆర్గనైజేషన్, వెరీ కమిటెడ్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్, మన ఫైట్ కూడా స్ట్రక్చర్డ్గా ఉండాలి. అవును పవన్ కళ్యాణ్ గారు, మీ సుభాషితాలన్నీ విని విని ఈ చెవులు కూడా బొక్కలు పడిపోయాయి పవన్ కళ్యాణ్ గారు. మీ జన సైనికులు, ముఖ్యంగా మీ ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్ గారైతేనేమి, శ్రీకాళహస్తి ఆమె ఎవరో ఉండేదిగా, ఆమె మర్డర్ కేసులో ఇరుక్కుంటేనేమి, ప్రతి ఒక్కళ్ళు ఇదే పని కదా. నువ్వేం పని చేస్తున్నావో వాళ్ళదే పని చేస్తున్నారు. నీది ఒక బతుక. నువ్వు కడుపుకు అన్నం తింటే కదా అయ్యా. గుడ్డుకారం తినేవంటరా నేను. గోపాల్ నగర్ బీది బడిలో చదువుకున్నాను నేను. కొడకల్లారా, నా భాష తెలుస్తారా మీకు? ఎదవల్లారా, చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు. పవన్ కళ్యాణ్ గారు, మీరు కడుపుకు అన్నం తింటున్నారు, అశుద్ధం తింటున్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. నీదొక జన్మ. ఎందుకు నీ బతుకు? ఒకసారి ముఖం అద్దంలో చూసుకోరా, యూజ్లెస్ ఫెలో. మీరు ఇక్కడ ఉన్న సాధకులు అందరికీ చెప్తారు, మీరు స్ట్రక్చర్డ్గా ఉండాలి. మీరు ఒక సభకు వచ్చినప్పుడు మీద పడిపోయి కాకుండా యువర్ సాధక్స్. మీ ప్రవర్తన, మీ బిహేవియరే ఇస్ అ డిసిప్లిన్ ఫర్ ద పార్టీ. మీరే వెన్నుముక పార్టీకి.
ఆహా ఆహాహాహాహా, ఎంత చక్కగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. డిసిప్లిన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా, క్రమశిక్షణ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నిన్ను చూసి నేర్చుకుంటేనే కదా ఇంత బాగుంది నీ జన సైనికుల యొక్క ఈ నడవడిక. ఇంకెందుకు రాని దొంపదేగా నిన్ను చూసి నేర్చుకుంటున్నారు. అందుకనే కదా మర్డర్ కేసుల్లో కూడా ఇరుక్కుపోయారు కదరా సిగ్గులేనోడా. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, కవటల్లారా, దద్దమ్మల్లారా. పవన్ కళ్యాణ్ గారు తర్వాత నేను చెప్తా. మీ ఓర్పండి, ఎంత చక్కగా ఓర్పుగా మాట్లాడతారు. ఒక్క బూతు మాట నోట్లోంచి వస్తాదా? కడుపు కన్నం తిన్నావా, శుద్ధం తిన్నావా పవన్ కళ్యాణ్? బాబా మీరు బలంగా గట్టిగా నిలబడితే భయపడాలి అందరూ. నిజమే పవన్ కళ్యాణ్ గారు, గట్టిగా నిలబడాలంటే అమ్మ అక్క ఆలి అన్ని బూతులు తిట్టేయాలి. అప్పుడు కదా జన సైనికులు బలవచ్చేది. ఎంతో చక్కగా తరబీదిస్తున్నారు. మీకు నా యొక్క 100 కోటి వందనాలు. మీరందరూ అనుకోవచ్చు నా పక్కన ఉన్న దుర్గేష్ గారి పేరు, మనోహర్ గారు లేదు, నాకు తెలుసు మీ అందరి పేర్లు తెలుస్తున్నారు. ఎందుకంటే నేను కూర్చోబెట్టి నేను చదువుతూ ఉంటాను, డేటా తెప్పించుకుంటాను. ఇలా ఉంటుంది డేటా నా దగ్గర. ముడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకోమని చెప్పి ఆ రోజే చంద్రబాబు గారికి చక్కగా భజన చేసేవాళ్ళు. సంతోషంగా భజన చేయండి జీవితకాలం. చక్కగా మీకు కావాలంటే 2 చెడతలు పంపిస్తాను. చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర కూర్చోండి, అలా కొడతా ఉండండి, వారి పలకీలు మోయండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు చెక్క భజన చేసేది, చిరుతలు కొట్టేది మీరు. చెక్క భజన చేసి చేతులు పిసుక్కుంటూ బాబు గారు అని అత్తుకుంటూ పిసుక్కుంటూ నాక్కుంటూ చీక్కుంటూ ఉన్నావు. మరి సిగ్గు లజ్జ ఉందో లేదో ఒక్కసారి ఈ వీడియో చూసుకుంటే నువ్వు కడుపు కన్నం తింటున్నావు, అశుద్ధం తింటున్నావు తెలుస్తుంది పవన్ కళ్యాణ్. నీకు భజన మొదలు పెట్టు. జయము జయము చంద్రన్న, జయము నేకు చంద్రన్న. పక్కన పెట్టుకుని చెప్పాలి, ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పవన్ కళ్యాణ్ గారు, ఆయన నలిగిపోతే నలిగిపోయారు కానీ ఆయన చేతులు మాత్రం పిసక్కండి. మీకేదైనా అంటుకుంటుంది. మరి నేను చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్పాను. మీరు ఇక పిసకటం ఆపేస్తే మేమందరము సంతోషిస్తాం. పవన్ కళ్యాణ్ గారు, ఇకపోతే మీరు కాపుల కోసం, అదే మీ యొక్క సామాజిక వర్గం కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేశారని మిమ్మల్ని ఎంతో గొప్పగా కాపు సామాజిక వర్గము పొగిడుతుంది. మీరేమంటారు కొంచెము చెప్పండి. ఇప్పుడు కొంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్లో నువ్వు కాపులకి ఏం చేసావు, కాపులకి ఏ రోజు నిలబడి నేను చెప్పాను అసలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ కూడా నేను సమాధానం చెప్తాను. నేను ఎప్పుడు వచ్చింది ఒక కులం కోసం రాలా. ఈ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కాపు నాయకులందరికీ ఇబ్బంది ఉందని చెప్తున్నాను. నేను ఒక కులం కోసం రాలా. నా దేశం కోసం వచ్చాను, నా నేల కోసం వచ్చాను. ఎంత గొప్ప సరే వెళ్ళివే పవన్ కళ్యాణ్. నువ్వు అప్పుడే నాకు ఓటేయండి అని అడుగుతావు. కాపులంటే ఏమనుకుంటున్నారు? కాపులందరూ నాకు ఓటేస్తే ముఖ్యమంత్రిని అవుతానంటావు. అప్పుడే నాకు కులం లేదంటావు, మతము లేదంటావు, దేశం కోసం వచ్చానంటావు. ఆడి సంఖ ఈడి సంఖ నాకుతూ ఉంటావు. ఎందుకురా నీ బతుకు చెడతోని బతుకు చెడ. ఇంకా తగ్గి నాకు విసుగు వచ్చేస్తుంది. ఇంకా నాకు ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. కానీ ఇలాంటి పనికిమాలిన విశ్లేషణలు, పనికిమాలిన ఈ విమర్శలు పెట్టుకుంటే మటుకు చాలా బలంగా సమాధానం ఇస్తాను. ఇది ఫస్ట్ టైం. భవిష్యత్తు అందరి చేత ఇప్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. మీ నోళ్ళు మూత పడే వరకు, ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే మీ నోళ్ళు మూత పడే వరకు అందరి చేత మాట్లాడిస్తాను. పవన్ కళ్యాణ్ గారు, అదే మాట ప్రజలు అంటున్నారు, అదే మాట నీ జన సైనికులు అంటున్నారు. నీ నోటికి మాత్రము తాళం వేసే రోజు అతి త్వరలోనే ఉందంటున్నారు. నువ్వు సిగ్గు లజ్జ ఇడిచి పెట్టేశావు కాబట్టి నాకు నీ ఓట్లు అవసరం లేదు అని విర్రవిగిపోతున్నావంటే నీకు మదము తలకెక్కిపోయింది. నీది ఒక బతుక. తర్వాత ఏం చెప్పదలుచుకున్నావో మొదలు పెట్టి నీ సొల్లు. మనం కలుపుతామో భారతీయ జనతా పార్టీలో, జనసేన పార్టీని చేస్తాం కానీ ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ విలీనం చేయవు. పవన్ కళ్యాణ్ గారు, నీది ఒక బతుక. అప్పుడేం మాట్లాడావు, ఇప్పుడేలా ప్రవర్తిస్తున్నావు? ఇప్పుడు మోడీ కాళ్ళు నాకుతూ బూట్లు చీకుతూ బాబు సంఖ నాకుతూ బతుకుతున్నావు. నీది ఒక బతుకతో నీ బతుకు చెడా. నోరు విప్పితే అబద్ధం చెప్పడం, ప్రజానీకానికి మోసం చేయడం ఆయనకి అన్నతో పెట్టినటువంటి విద్య. చేస్తాం, ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ తెలుగు జాతి సమగ్రతని, తెలుగు జాతి గౌరవాన్ని ఎప్పుడు కాపాడుకుంటాం. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడాలి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించాలి. పావులా అంటే మాట్లాడే పావులకి సూది కొనొచ్చు, దూది కొనొచ్చు, జీడి కొనొచ్చు, బీడి కొనొచ్చు, దాండ కొనొచ్చు, తాటి ముంజ కొనొచ్చు, కరకాయ కొనొచ్చు, శనక్కాయ కొనొచ్చు, ఇళ్ళ కొనొచ్చు, బిస్కెట్ కొనొచ్చు, ఎలకాయ కొనొచ్చు, గిలకాయ కొనొచ్చు, చింతపండు కొనొచ్చు, అత్తి పండు కొనొచ్చు, పనస పిక్క కొనొచ్చు, తెల్లగ పిండి
నిర్ణయాలు తీసుకుంటాం, కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. నిర్ణయాలు ఎలాంటివి? నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో. పవన్ కళ్యాణ్ గారు, మీకు సిగ్గు లజ్జ లేదు కాబట్టి నేను కూడా ఒక విషయం చెబుతాను. 2029లో మీరు చెప్పినట్టుగానే బలి చక్రవర్తిని ఎలా తొక్కేశాడు వామనుడు, పీక మీద కాలేసి తొక్కితే అధపాతాళానికి ఎలా వెళ్ళిపోయాడు, అలాగే నువ్వు కూడా 2029లో పాతాళానికి వెళ్ళిపోవటం గ్యారంటీ. మైక్రోస్కోప్ లో పెట్టి వెతికినా గానీ నువ్వు కనపడవు. ఇకపోతే నిన్ను 15 సంవత్సరాలు నీ జన సైనికులు ప్రజలు ఎలా దేకించారు, అదే నీకు దేకడం బాగా అలవాటు కదా, ఎలా దేకించారు కొంచెము చెప్పు పవన్ కళ్యాణ్. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ This is my commitment and also Janasena's commitment for betterment of Telangana, for the statehood of Telangana. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. చాలామంది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలా మంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? ఢిల్లీ యొక్క పెద్దల తలలు ఉంచుతానని చెప్పి దక్షిణాది నాయకులు అన్నారా? దక్షిణాది నాయకులు కాదు అన్నది, నీకు మతి భ్రమించింది, నువ్వే అన్నావు గతములు. మెడలు వంచేస్తాను, చొక్కా పట్టుకుని లాగేస్తాను, కాలరు పట్టుకుని ఈడ్చుకుని వచ్చేస్తానని చెప్పి తొడలు కట్టావు. ఒక్కసారి ఆ వీడియో చూసుకోరా పిచ్చి కుక్క. ఢిల్లీలో ఉన్న సెంట్రల్ లీడర్షిప్ కి ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నా. రెస్పెక్టెడ్ సర్స్ ఆఫ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆఫ్ ద నేషనల్ పార్టీ, మేబీ we are not within your vicinity as you are in up north and we are in down south, but I Pawan Kalyan, the president of Janasena party, వాళ్ళకి అర్థమయ్యేలాగా హిందీ భాషలో చెప్దాం. హమ్ లడేంగే జీత్ జీత్ తక్ లడేంగే. మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలా మంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. माननीय वेंकैया नायडू जी, आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू, बहुत बड़ा मोतीचूर का लड्डू. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ దౌర్భాగ్యుడు ఎన్ని మాటలు మాట్లాడాడో. అప్పుడే ఢిల్లీ పెద్దలంటే భయమంటాడు, అప్పుడే ఢిల్లీ పెద్దలు సంఖ నాకుతాడు, అప్పుడే బూట్లు చీకుతాడు, అన్ని చేస్తాడు. ఇంత నీచమైన రాజకీయ నాయకుడు ఈ ప్రపంచంలో ఉండడు. ఇతడు అప్పుడే చెప్పులు చూపిస్తాడు, అప్పుడే ఆ చెప్పులు నోట్లో పెట్టుకొని చుబుకుతాడు. ఇంత నీచుడు ఈ ప్రపంచంలో ఉండడు. కాబట్టి ఇతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రజలారా, మీరే ఈ యొక్క దౌర్భాగ్యుడికి ముందు ముందు కర్రు కాల్చి పిర్ర మీద వాత పెట్టి ఈ దేశము నుంచే పాలద్రోలితే గాని ఈ రాష్ట్రానికి పట్టిన శనిపోదని యావత్ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. జన సైనికులారా, మీరు కూడా ఒక్క సహనంతో ఆలోచించండి. ఈ దుర్మార్గుడికి ఎంతవరకు సపోర్ట్ చేయడమో న్యాయమో ఆలోచించండి. ఇంతకంటే ఏమీ చెప్పలేను. అందరికీ నమస్కారము. బాయ్.